హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది సొరకాయ నువ్వుల కారం కర్రీ అండి. సొరకాయ నువ్వుల కారం కర్రీ చాలా చాలా టేస్టీ. మన హెల్త్కి కూడా ఆల్రెడీ సొరకాయ అంటేనే మనకి చాలా హెల్తీ. ఫీవర్ వచ్చిన వాళ్ళకి, ఆపరేషన్ చేసిన పేషెంట్స్కి కూడా పత్తిన కూరలుగా సొరకాయ బీరకాయ కదా మనం ఎక్కువగా యూజ్ చేసేది. ఈ సొరకాయ కూరని మరీ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా నువ్వుల కారం పొడి తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వుల్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. పాలలో కన్నా నువ్వుల్లోనే మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలా నువ్వులతో చేసుకొని చూడండి. చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఫస్ట్ అయితే ఈ నువ్వుల కారం పొడికైతే మనం ఇలాంటి లేతగా ఉన్న సొరకాయనే తీసుకోవాలండి. ఇది కొంచెం పిందెలాంటిదే. నేను సొరకాయ ఇంత లేతదైతే తీసుకున్నాను. లేతదైతేనే మనకి ఇగురికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడికి కూడా. అదే పులుసుకి అయితే ముదురుగున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి ఇగురికి అయితే మనం చక్కగా ఇలాంటి లేతవే తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పైన మొత్తం ఆ గ్రీన్ కలర్ అంతా తొక్క అయితే నేను పీల్ చేసేసుకుంటున్నాను. పైన పెచ్చు కూడా గ్రీన్ కలర్లా లేకుండా మొత్తం వైట్గా వచ్చే వరకు ఇలా పీల్ చేసుకోండి చక్కగా క్లీన్గా. తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఇలా 4 ముక్కలుగా చేసుకొని సన్నగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సన్నగా పాసిబుల్ అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. కొంతమంది అయితే ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసి కుక్ చేసుకుంటారు, కానీ వాటర్ పోసి. నేనైతే అలా చేసుకోవట్లేదు. నార్మల్గా నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడే మనకి ఆయిల్లోకే ఆ విటమిన్స్ అన్నీ కూడా, సొరకాయలో ఉన్నవన్నీ కూడా ఆయిల్లోనే ఉండిపోతాయని నేనైతే విడిగా చేసుకోవట్లేదండి. కూరని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇంత సన్నగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఆనియన్, తర్వాత ఒక 2 మిర్చి, తర్వాత ఇలా సొరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ కోసం మనకి ముందుగా కావాల్సింది నువ్వుల కారం పొడి కదా. ఆ కారం పొడిని అయితే తయారు చేసుకుందాం ఫస్ట్. ఆ కారం పొడి కోసం ఇలా ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి నేను. మనకి ఈ ఎండుమిర్చిలోనే కారం అంతా వస్తుంది కాబట్టి ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఎండుమిర్చిని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు ఇలా నువ్వులు అయితే వేసుకున్నానండి. ఒక చిన్న కప్తో 1/2 కప్ వేసుకున్నాను. అంటే ఒక 4 స్పూన్ల వరకు ఉంటాయి ఇవి నువ్వులు నాకు. ఈ నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పొడి చేసేసుకుందామండి. సాల్ట్ నేను కొంచెం వేసుకుంటున్నాను దీనికి సరిపడా. ఇంకా కర్రీలోకి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పల్స్లో కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. అంతా ఒకసారే కాకుండా నువ్వులు మిక్సీ జార్కి చుట్టుకుపోతాయి. అందుకనే కొంచెం కొంచెంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి, ఒకేసారి కాకుండా. చూసారు కదా, నేను రెండోసారి వేసాక నాకు ఇలా చక్కగా అయితే మొత్తం అయితే పొడి అయిపోయింది. ఈ పొడిని మనం ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా అండి. ఆల్రెడీ నా ఛానల్లో నువ్వుల కారం పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. తర్వాత ఒక 2 మిరపకాయలు కూడా వేసుకొని, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ మారాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఆ సొరకాయ కూడా చాలా చక్కగా కుక్ అయిపోతుంది. మొత్తం సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా చక్కగా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ని, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి.
చాలా సన్నగా కోసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. చూసారు కదా, వాటర్ అయితే కొంచెం రిలీజ్ అయింది కదా. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఇంకా వాటర్ అంతా కూడా చక్కగా రిలీజ్ అయిపోతుంది సొరకాయ ముక్కల్లో నుండి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది బయటికి. పైకి ఆయిల్ కూడా మనకి మొత్తం అంతా ఫ్లోట్ అవుతుంది చక్కగా. చూసారు కదా, ఇప్పుడు నువ్వుల కారం పొడి వేసుకుందామండి. కారం పొడి మొత్తం ముక్కలకు పట్టే వరకు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. కలర్ కోసమని నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ యాడ్ చేశాను అంతే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం గ్రేవీ కోసం ఇలా వాటర్ అయితే పోసుకున్నానండి. కొంచెం అంటే కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను అంతే. నేను చాలా తక్కువ వేసుకున్నాను. ఆ నువ్వుల పొడి కొంచెం మనకి మొత్తం కలుస్తుందని. చూసారు కదా, మొత్తం కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కదా. లాస్ట్లో ఫైనల్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. నాకు సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకని నేను సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్లేవర్ దానికి పట్టే వరకు, కర్రీకి పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. పైకి ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి, అన్నంలోకి అయితే చాలా చక్కగా కలిసిపోతుంది. మనం ఆ నువ్వుల పొడి వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా. సొరకాయ ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ నా ఛానల్లో సొరకాయ పులుసు, సొరకాయ దప్పలం, సొరకాయ పాలతో కర్రీ, ఇలా సొరకాయ రెసిపీస్ చాలా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెజ్ కర్రీస్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. లేదంటే కింద నేను ఈ వీడియో కింద ఇస్తాను, ఆ లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరెవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share, subscribe. Thanks for watching. Bye bye.